ఎవ్రీబడి, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం ప్రతిరోజు మన డైలీ కాన్వర్సేషన్స్లో చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని అయితే యూస్ చేస్తూనే ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మెంతికూర. మెంతికూరని మనం ఇంగ్లీష్లో ఫెన్యూగ్రీక్ లీవ్స్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డ్రెస్ ఆర్ యూ వేరింగ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయని అందరికీ తెలుసు కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది, వేప పువ్వు. అయితే వేప పువ్వుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, నువ్వు ఉగాది పండుగ ఎలా చేసుకున్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఎప్పుడైనా. ఇది చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎనీ టైమ్ ఆర్ అట్ ఎనీ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, if you ever want to come to our house. If you ever want to come to our house. అంటే నీకు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావాలనిపిస్తే నువ్వు వచ్చేసేయ్, లేదా నీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే మా ఇంటికి రా అని. ఇదే సెంటెన్స్ని if you want to come to our house at any time you can come ఇలా కూడా చెప్పచ్చు. Now the second example is, whenever we feel like eating, we go out and eat. Whenever we feel like eating, we go out and eat. అంటే మాకు తినాలనిపించినప్పుడల్లా మేము బయటకు వెళ్ళి తింటాము అని. Whenever we feel like eating అంటే మాకు ఎప్పుడైతే తినాలనిపిస్తుందో, లేదా మేము తినాలనుకున్నప్పుడల్లా అని. Now the second one is, వచ్చింది ఎవరు లేదా ఎవరొచ్చారు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ కేమ్ ఈ విధంగా అడుగుతాం. అదే హూ ఆల్ కేమ్ అంటే ఎవరెవరు వచ్చారు అని. ఫర్ ఎగ్జాంపుల్, హూ హ్యావ్ యూ బీన్ టాకింగ్ టు ఫర్ సో లాంగ్, హూ హ్యాస్ కమ్ నౌ. హూ హ్యావ్ యూ బీన్ టాకింగ్ టు ఫర్ సో లాంగ్, హూ హ్యాస్ కమ్ నౌ. అంటే నువ్వు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరొచ్చారు అని. ఫర్ సో లాంగ్ అంటే ఇంతసేపు లేదా ఇంత ఎక్కువసేపు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, యూ టెల్ మీ హూ కేమ్ దెన్ ఐ విల్ టాక్ టు దెమ్. యూ టెల్ మీ హూ కేమ్ దెన్ ఐ విల్ టాక్ టు దెమ్. అంటే నువ్వు ఎవరొచ్చారో నాకు చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను, లేదా తర్వాత నేను వారితో మాట్లాడతాను అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ ఎప్పటి వరకు. ఇది కూడా చాలాసార్లే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో until when or till when ఈ విధంగా అంటాం. until or till అంటే వరకు అని. Let's have some examples now. First one is, do you know how long I have waited for you? Do you know how long I have waited for you? అంటే నేను నీ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో లేదా ఎంతసేపు వేచి ఉన్నానో నీకు తెలుసా అని. how long అంటే ఎంతసేపు అని. Now the second example is, he plays games on his phone till midnight or he plays games on his phone until midnight. అంటే అతను తన ఫోన్లో అర్ధరాత్రి వరకు గేమ్స్ ఆడుతూనే ఉంటాడు అని. అదే I will be here till 7 PM అంటే నేను ఇక్కడ 7 గంటల వరకు ఉంటాను అని. Now the fourth one is, ఎప్పుడైనా చెప్పావా ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Did you ever tell me? Did you ever tell me? ఈ విధంగా అడుగుతాం. Now the first example is, you never told me anything, so I don't know anything about them. You never told me anything,
సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్. అంటే నువ్వు నాకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు, అందుకే నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇస్, ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ టాక్డ్ టు మీ యూ వుడ్ నో అబౌట్ మీ. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ టాక్డ్ టు మీ యూ వుడ్ నో అబౌట్ మీ. అంటే నువ్వు ఎప్పుడైనా నాతో మాట్లాడి ఉంటే నా గురించి నీకు తెలుసుండేది, లేదా నా గురించి నువ్వు తెలుసుకోగలిగేదానివి అని. నౌ ద 5th వన్ ఈజ్, చెప్పేదేమీ లేదు లేదా చెప్పడానికి ఏమీ లేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ నథింగ్ టు సే, దేర్ ఈజ్ నథింగ్ టు సే ఈ విధంగా చెప్తాం. అదే దేర్ ఈజ్ నథింగ్ టు డూ అంటే చేసేదేమీ లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్, I have nothing to say to you in this matter because you know everything. I have nothing to say to you in this matter because you know everything. అంటే ఈ విషయంలో నేను నీకు చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే నీకు అంతా తెలుసు లేదా అన్నీ తెలుసు అని. In this matter అంటే ఈ విషయంలో అని. Another example, what can I tell you because you speak better than me? What can I tell you బికాజ్ యూ స్పీక్ బెటర్ దాన్ మీ. అంటే నేను నీకు ఏం చెప్పాలి, ఎందుకంటే నువ్వు నాకంటే చాలా బాగా మాట్లాడతావు లేదా నాకన్నా బాగా మాట్లాడతావు అని. నౌ ద 6th వన్ ఈజ్, ఏ టైం నుండి. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ వాట్ టైమ్, ఫ్రమ్ వాట్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, have you found out from what time and until what time he will be there? Have you found out from what time and until what time he will be there? అంటే అతను అక్కడ ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటాడో నువ్వు కనుక్కున్నావా అని. ఫ్రమ్ వాట్ టైమ్ అండ్ అంటిల్ వాట్ టైమ్ అంటే ఏ టైం నుండి మరియు ఏ టైం వరకు అని. హ్యావ్ యూ ఫౌండ్ అవుట్ అంటే నువ్వు కనుక్కున్నావా అని. ఇంకొక ఎగ్జాంపుల్, tell me from what time you will be free. Tell me from what time you will be free. అంటే నువ్వు ఏ టైం నుండి ఖాళీగా ఉంటావో లేదా ఫ్రీగా ఉంటావో నాకు చెప్పు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకలా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why so, why so ఈ విధంగా చెప్తాం. అదే why do you think so అంటే నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు లేదా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, వై డు యూ టాక్ లైక్ సంథింగ్ హ్యాపెన్ టు ఎవ్రీథింగ్. వై డు యూ టాక్ లైక్ సంథింగ్ హ్యాపెన్ టు ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి ఏదో జరిగిపోయినట్లు ఎందుకు మాట్లాడతావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, వై ఆర్ యూ రూయినింగ్ యువర్ ఫ్యూచర్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. వై ఆర్ యూ రూయినింగ్ యువర్ ఫ్యూచర్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ అంటే నువ్వు నీ చేతులారా నీ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ ఇది వరకు లేదా ఇంతకు ముందు. ఇది మన డైలీ కాన్వర్సేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎర్లియర్, ఎర్లియర్ ఆర్ హియర్ టు ఫోర్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, now we have to go again to the shop we went to earlier. Now we have to go again to the shop we went to earlier. అంటే మనం ఇంతకు ముందు లేదా ఇది వరకు వెళ్ళిన షాప్కి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అని. Another example, she used to talk to me very well earlier but now she doesn't. She used to talk to me very well earlier but now she doesn't. అంటే ఆమె నాతో ఇది వరకు లేదా ఇంతకు ముందు చాలా బాగా మాట్లాడేది కానీ ఇప్పుడు మాట్లాడదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.